చెట్టు లెక్కగలవా నరహరి పుట్ట లెక్కగలవా? ఎవరారు? నేనుండే ఎక్కడి నుండి? ఎక్కడి నుంచి చెప్తున్నావురా? ఆ తూర్పు పొలం నుంచి. ఆ ఊరికానురే ఈ మధ్య నీ పొట్టేలు పన్ని కొట్టిందంట కదరా? అవునండి. ఎంతకి ఇచ్చావురా? 100 రూపాయలుండి. 100 రూపాయలా? ఏం చేస్తున్నావు డబ్బంతా? ఏం చేస్తున్నావుండి? నాగుడు తగలేస్తున్నావా సన్నాచ? అందుకే కదా నీ పిల్లలు లేచి వెళ్ళిపోయిందే. ఏమండి ఆ మాటకొస్తే మీ పిల్లంగా లేచిపోలేదు. చెప్పు తీసుకొడతాను. ఎందుకండి? నా పిల్లలు లేచిపోలేదు, నేనే వదిలేశాను. అవునండి, పేదోడి పిల్లమైతేనేమో లేచిపోయిందంటారు, మీలాగా ఉన్నోడు పిల్లమైతేనేమో ఇచ్చిపెట్టేసి ఉంటారు. ఆ చుట్ట మొక్కండి. ఎవరారు? నేనండి, కృష్ణారావు అబ్బాయినండి. ఈ మధ్య నీకు పెళ్ళైనట్టు కదరా? అవునండి, ఓ మగపిల్లాడు కూడా పుట్టాడండి. మగపిల్లడా? ఎట్ట పుట్టాడురా? ఎట్టప్పటితో ఏంటండి, కాపురం చేస్తే పుట్టాడండి. అయినా నా కొడుకు పుట్టడం పెద్ద నేరమైనట్టుగా మాట్లాడతారు ఏంటండి? తెలిసిన ఇంటి మీదకి రావడం నాదే బుద్ధి తక్కువ. రే ఎవడైనా సరే మన ఇంటి మీదకి రావాల్సిందే. నేనండి. డౌట్ రావుసామే? అమ్మా లూసుబ్బయ్య, అమ్మ బాబాయ్ పొద్దున్నే మీకు దొరికానా? అమ్మ నాయన చూసామంటారా మనవడా, సొరకాయలు ఎట్ట పండించాను. కాయికి రూపాయి కాడికి పడ్డా 6,000 ఆదాయం వచ్చుద్ది. 6,000కే సంబర పెట్టిపోతావేంటి తాత? ఇదే చేలో నేను 12,000 సంపాదిస్తాను. అదట్టవురు. వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు ప్రవేశపెడితే సగానికి సగం లాభం తాత. ఒరే బోసా, నా 16వ ఏట నుంచి పెంచుతున్న మేసం రాయి దీంతవరకు దీలా. నువ్వు గాని 12,000 సంపాదిస్తే దీని మీద నిమ్మకాయలు నిలబెట్టనా? చిట్టి, ఆ తోటలో చాలా మంది ఆడలున్నారు. ఒక పిలుపు పిలిస్తే బేరం ఏమైనా తగులుతుందంటావా? అయితే ఇంకే పిలిచేస్తాను. చీరల బండి వచ్చింది. చీరల బండి వచ్చిందే, పదండి చూద్దాం. వారి మీ అమ్మ కడుపులు బంగారం గాను అట్టబో. చీరలున్నాయమ్మే. కంచి, ధర్మపురం, నైలాక్స్, బాయిల్, నేత, జనతా చీరలా? వాటిని గవర్నమెంట్ వాళ్ళు అమ్ముతున్నారు కదా. గవర్నమెంట్ వాళ్ళు సబ్సిడీకి ఇస్తున్నారు, అంటే సగం ధరకి అమ్ముతున్నారు. అయితే నువ్వు ఇంటి ధరకి అమ్ముతావా? అబ్బే, ఒకేసారి 50 రూపాయలు పెట్టి చీర కొనాలంటే మీకు కష్టం కదా. అందుకని నెలకు 5 రూపాయలు చొప్పున వాయిదా కడితే చీర మీ సొంతం అయిపోతుంది. ఏది ఆ నైలాక్స్ చీరవు? నా దగ్గర మగాడికి పని కొంచెం చీరలు లేవయ్యా, అన్నీ ఆడవాళ్ళవే. ఆగో, చేలో పనిచేసే వాళ్ళందరినీ చీరల బండి వచ్చింది అని పిలిచి పనులు చెరగొడతాను. నేనెవరో తెలుసా? ఖబర్దార్, కనక మహాలక్ష్మిని. నా మనవడు ఊరో తెలుసా? ఊరికి మనగాడు. అయితే నాకేమిటంట? ఏంటి తాత, ఇప్పటికే మన టైం 10 నిమిషాలు పోయింది. పట్టుకుపోతున్నావా? చేతికొచ్చిన బేరం చెడగొట్టావు కదూ. ఉండు, నీ సంగతి చూస్తాను. చూడు కబడ్దారు, నా సంగతి చూడదలుచుకుంటే 5 గంటల వరకు ఇక్కడే ఉండు, అప్పుడు చూసుకుందాం. ఏవయ్యో, నీ ఊరొచ్చావు కదా అని పోసు కొడుతున్నావా? పోజా, పొరబడ్డావు. మన ఫేసే అంత. వస్తా. కూరగాయలు అమ్ముకోవటానికి టౌన్ కు రాకపోతావా? అక్కడ నీ సంగతి నేను చూడకపోతానా? రేపే ట్రాక్టర్ తెచ్చుకోవడానికి టౌన్ కు వస్తున్నా. ఏం చేస్తావో చేసుకో. చిట్టి, కర్ణం మున్సిపల్ పదవులు పోయినట్టు ఈరోజు మన